భారత్ బచావో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు విచ్చేసిన అన్ని రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా భారత్ బచావో తరపున స్వాగతం, సుస్వాగతం, ఉద్యమాభివందనాలు. భారత్ బచావో 145 కోట్ల భారత ప్రజల ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ ధ్యేయంగా పనిచేయాలనే ఉద్దేశంతో 2022లో ప్రారంభించబడింది. అప్పటి నుంచి ఈ దేశంలో అమలు కాబోతున్నటువంటి మనవాద, మతోన్మాద, ఫాసిజానికి వ్యతిరేకంగా ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, ఈ దేశ సెక్యులర్ లౌకికవాదాన్ని కాపాడుకుందాం, ఈ దేశ ఫెడరల్ వ్యవస్థని కాపాడుకుందామనే లక్ష్యంతో భారత్ బచావో పనిచేస్తూ వస్తున్నది. అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా ఈ దేశ సంపదను కాపాడినటువంటి, ఈ దేశ మూలవాసులైనటువంటి, ఆదివాసులైనటువంటి ఈ దేశ భూభాగంలో సుమారు 12% నుంచి 15% భూభాగంగా ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతాల చెందినటువంటి ఆదివాసీల భారత జనాభా ప్రకారము వాళ్ళు సుమారు 13 కోట్ల నుంచి 18 కోట్ల వరకు ఉన్నారనేది 2011 సెన్సస్ ప్రకారము మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనతో ఉన్నారు. వాళ్ళు ఒక యుద్ధ వాతావరణంలో ఉన్నారు. వాళ్ళు భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారము 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి 10 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ ఇవి 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రాంతాలు. ఇవి మీకు ఇక్కడ ఈ భారతదేశ చిత్రపటంలో పింక్ మార్కుతో ఉన్నటువంటి ఈ 5వ షెడ్యూల్ ప్రాంతాలు ఇవి. ఇక 6వ షెడ్యూల్లో ఉన్నటువంటి 4 రాష్ట్రాలు అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఇది 6వ షెడ్యూల్లో ఉన్నటువంటి భూభాగానికి చెందినటువంటి భూభాగం ఇది. ఈ 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉమ్మడి జిల్లాలుగా 4 జిల్లాలు ఉన్నాయి. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఇది 5వ షెడ్యూల్ ప్రాంతాలు. అక్కడే ఛత్తీస్గఢ్లో ఉన్న 19 జిల్లాల్లో 16 జిల్లాలు పూర్తిగా ఇది 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. అక్కడే మిగతా రాష్ట్రాలన్నిట్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈరోజు మన మీడియా మిత్రులు, ఛత్తీస్గఢ్ మీడియా మిత్రులు సేకరించిన సమాచారం ప్రకారము బీజాపూర్ జిల్లా జనాభా 2,80,753 మీ అందరికీ కూడా ఇచ్చినటువంటి ఆ లిస్ట్ లో ఈ జనాభా ఇవ్వబడింది. బీజాపూర్ జనాభా 2,80,753. అయితే అక్కడ కేంద్రీకృతమైనటువంటి బలగాలు ఏవైతే ఉన్నాయో అవి సిఆర్పిఎఫ్ కావచ్చు, డిఆర్టీ కావచ్చు, ఎస్టీఎఫ్ కావచ్చు, కోబ్రా కావచ్చు, ఇవి అన్ని పూర్తి లెక్క తీస్తే ఒక్క బీజాపూర్ జిల్లాలోనే 48,150 మంది పోలీసు బలగాలు ఉన్నాయి అక్కడ. అంటే ప్రతి ఐదుగురు పౌరులకి ఒక పోలీసు ఉన్నారు అక్కడ. అక్కడే సుక్మా జిల్లా 2,75,174 మంది జనాభా అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న పోలీసు బలగాల జనాభా 41,615 మంది. అంటే సుక్మా జిల్లాలో ఉన్న పౌరులతోటి మనం లెక్క చేస్తే ప్రతి 6గురికి ఒక పోలీసు అక్కడ కేంద్రీకృతమై ఉన్నారు. అట్లా దంతవాడ అక్కడ జనాభా 3,11,826 అయితే అక్కడ పోలీసు బలగాలు
14,215 మంది పోలీసు బలగాలు అక్కడ ఉన్నారు. అంటే ఈ విధంగా ప్రతి 21 మందికి అక్కడ పోలీసు బలగాలు ఉన్నాయనేది మనకు కనపడతా ఉన్నది. మొత్తంగా కూడా ఈరోజు ఈ 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో మొత్తంగా చూస్తే 2,30,000 మంది 2,30,000 మంది ఇలా పోలీసు బలగాలు అక్కడ కేంద్రీకృతమై ఉన్నాయంటే ఇది ఎంత పెద్ద ఎత్తున ఉన్నదో అర్థం చేసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత్ బచావో, ఈ ఆదివాసీలను కాపాడుకుందాం, ఈ ఆదివాసీలను బతికించుకుందాం. ఈ దేశ సంపదను కాపాడిన ఈ ఆదివాసీలు మన బిడ్డలు, భరతమాత బిడ్డలు, వాళ్ళు భారత పౌరులు. ఒక ప్రళయం వస్తే, ఒక తుఫాను వస్తే, ఒక భూకంపం వస్తే ఆ ప్రాంతానికి భారతదేశం కాదు ప్రపంచం అంతా కూడా చేయూతను అందిస్తుంది, సహకారాన్ని అందిస్తుంది. మరి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి మన బిడ్డలు, భరతమాత బిడ్డలు, ఆదివాసీలు, ఈ సంపదను కాపాడిన వాళ్ళు మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని చంపుతున్నారు, మా మాన ప్రాణాలకి రక్షణ లేదంటుంటే భారత పౌరుడిగా, బుద్ధిజీవులుగా మన బాధ్యత ఏందనేదే ఇవాళ మనందరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, భారత ప్రజాస్వామ్యం మీద ప్రమాణం చేసి, చట్టాల మీద ప్రమాణం చేసి పాలన చేసే ఈ ప్రభుత్వాలు చంపుతాము చేతి పెట్టి, పూర్తం పెట్టి చంపుతామనే హక్కు ఈ పాలకులు లేదనేదే ఇవాళ మనందరం గొంతెత్తి చాటాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇవాళ మనం మాట్లాడకపోతే నేరమే అధికారమై నేరస్తుని చేస్తుంటే నోరుండి ఊరుక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడైతాడు. మనం నేరస్తులం కాకుండా ఉండాలంటే మనం ఈరోజు మాట్లాడాలి, మన కోసం మాట్లాడాలి, మన ఆదివాసుల కోసం మాట్లాడాలి, భారత మాత బిడ్డల కోసం మాట్లాడాలి, భారత రాజ్యాంగం కోసం మాట్లాడాలి, ప్రజాస్వామ్యం కోసం మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు భారత బచావో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యుద్ధ వాతావరణాన్ని నివారించడానికి, మన జాతిని కాపాడుకోవడానికి, ఆదివాసులను కాపాడుకోవడానికి ముందుకు రావాలని, వస్తారని భారత్ బచావో ఒక పార్టీ కాదు, ఒక సంస్థ కాదు, ఒక ఆర్గనైజేషన్ కాదు, ఇది ఒక వేదిక. భారత ప్రజలను కాపాడడానికి, రాజ్యాంగాన్ని కాపాడడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, సెక్యులరిజాన్ని కాపాడడానికి, ఫెడరలిజాన్ని కాపాడడానికి మాత్రమే ఏర్పడిన సంస్థ. కాబట్టి ఇది మన అందరిది, భారత పౌరులది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈరోజు జరుగుతున్న ఈ మారణకాండను ఆపడానికి ముందుకు రావాలని మేము భారత బచావో తరపున 2 చేతులు జోడించి రాజకీయ పార్టీలని వేడుకుంటున్నాం. దయచేసి అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అందుకోసం మాత్రమే ఇది ఒక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే కాదు, మావోయిస్టు పార్టీకి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కూడా కాల్పుల విరమణ పాటించండి. మీరు కూడా ఆ ప్రజలను కాపాడడానికి, శాంతిని నెలకొల్పడానికి, యుద్ధ వాతావరణ నివారణ కోసం మీరు కూడా కాల్పుల విరమణ పాటించాలని మేము మావోయిస్టు పార్టీని కూడా విన్నవించుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ ఉద్దేశాన్ని ఆలకించి మనందరం కూడా ముందుకు సాగుతారని ఆశిస్తూ మరోసారి చేసిన అందరికీ కూడా ఉద్యమాభివందనాలు.